అందరికీ నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి శివరాత్రి రోజు అందరూ చక్కగా పొద్దున్నే లేచి తలంటు పోసుకొని ఆ శివుని ఆరాధనలో ఉండి ఆయన్ని ఎన్నో వరాలు కోరుకొని జాగారం ఉంటూ కేవలం పళ్ళు మాత్రమే తింటూ పాలు మాత్రమే తాగుతూ ఈ రోజంతా కూడా మనం శివస్థుతిలోనే ఉంటాం. మరి ఈ రోజుకు వనితా టీవీ ప్రేక్షకులందరూ కూడా అలా జాగారంలో ఉన్నారన్న విషయం మాకు కూడా తెలుసు. మరి ఈ రోజు ఎవ్వరం విందును ఆరగించాం కాబట్టి, అందరం జాగారంలో ఉంటాం కాబట్టి మీ అందరికీ కాస్త పాటు ఒక చిన్న అలరించే కార్యక్రమాన్ని, పాటల విందును అందించడానికి మీ అందరం సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమంలో మనతో పాటు నేపథ్య గాయని గాయకులు ఉన్నారు. మరి వారిని పరిచయం చేసుకుని వారితో చక్కటి పాటలు పాడించుకుంటూ మనందరం హ్యాపీగా ఈరోజు ఎంజాయ్ చేద్దాం. ఓకే, సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. సో మరి మహాశివరాత్రి కాబట్టి మన గాయని గాయకులందరూ కూడా శివుడికి సంబంధించిన పాటలు, మన గణపతికి సంబంధించిన పాటలు పాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అందరికీ తెలిసిన అమ్మాయే కౌముది అని, చక్కగా అందంగా ఉంటుంది, అంతకన్నా అందంగా పాటలు కూడా పాడుతుంది, ఇంకా చదువుకుంటూనే ఉంది. కౌముది, నీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ద సేమ్ రుదిలా. ఆ తర్వాత మా అందరికీ ఎంతో ఇష్టమైన మా గుంట హరి గారు చక్కగా అనూప్ రూపెన్స్ గారి దగ్గర కూడా పాడుతూ ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎన్నో షోస్ చేస్తూ ఉంటారు. వనితా టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. థ్యాంక్ యూ సో మచ్ మృదుల గారు. అండ్ మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు, అలాగే ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మౌనిక. మౌనిక, నువ్వు చదువుకుంటున్నావా లేకపోతే మొత్తం సంగీతంలో అంటే ఏ చదువుకుంటున్నావు? సంగీతం ఎంతవరకు వచ్చింది? సంగీతంలో అంటే నేను సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను. అలాగే స్టడీస్ అయితే నేను బీటెక్ చదువుతున్నాను ఇన్ జేఎన్టీయూ. అండ్ నువ్వు ఎల్ఎంఏ స్టూడెంట్? ఎల్ఎంఏ స్టూడెంట్. ఓకే, సో ఎల్ఎంఏ నుంచి ఎంతో మంది సింగర్స్ అలా వెలుగులోకి వచ్చి సినిమాల్లో పాటలు పాడుతూ వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ నీకు కూడా మౌనిక. నమస్కారం అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు. మీరు ఉద్యోగం చేస్తూ పాటలు పాడుకుంటూ హాయిగా ఇలా రెండింటిని మేనేజ్ చేసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారంటారు. ఓకే, సో ఈ రోజు కూడా వనితా టీవీలో చక్కటి పాటలు పాడుకొని మనం కూడా హ్యాపీగా ఇలా సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గాయత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు నీకు కూడా. నువ్వేంటి చదువుకుంటున్నావా? చదువు అయిపోయిందా ఏంటి? చదువు అయిపోయింది, 1 year అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను మ్యూజిక్లోనే కంటిన్యూ అవుతున్నాను. పూర్తిగా సంగీతానికి డెడికేట్ చేసా టైం అంతా. ఓకే, జాబ్ చేసి మానేసా. ఓకే, అంటే శ్రీనివాస్ గారిలా కాకుండా గాయత్రి ఏమో ఒకటే బోట్ మీద ఉంది, 2 బోట్స్ మీద కాలేయలేదు. ఓకే, సో ఇలా అందరం హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఈరోజు ఆ శివుణ్ణి మనందరికి కావాల్సిన కోరికలను నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆయన్ని. వనితా టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ముందు ఏ పాటతో స్టార్ట్ చేయబోతున్నారో మీకే వదిలేస్తున్నాను నేను. ముందుగా అంటే ఎటువంటి కార్యక్రమాన్ని ఆరంభించే ముందు గణేశుని, ఆయన శివుని సుప్రీం గాడ్, వెంకటేశ్వర లేకుండా ఏ కార్యక్రమం స్టార్ట్ కాదని అవ్వదు. అది శివరాత్రి అయినా వైకుంఠ ఏకాదశి అయినా ఏదైనా కూడా వాళ్ళకు కూడా సుప్రీం గాడ్ ఆయనే కాబట్టి ఆయన పాటతో మనం స్టార్ట్ చేద్దాం. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. మరి ఎటువంటి విఘ్నాలు లేకుండా మన కార్యక్రమము, అలాగే ఈ రోజు నుండి మీ ఏ పనులు చేపట్టినా కూడా అలా విఘ్నాలు లేకుండా ముందుకు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మరి శివరాత్రి సందర్భంగా మరి చక్కటి శివుడి పాటలు, శివుడిని మనము మచ్చిక చేసుకోవాలి, శివుడు మనకు అన్ని వరాలు ప్రసాదించాలి అంటే శివుడు అభిషేక ప్రియుడు, అలాగే శివుడికి పాటలు అంటే కూడా చాలా ఇష్టం. మరి అటువంటి ఒక మంచి పాట పాడి మనము ఆ శివుడిని ఇంప్రెస్ చేయాలి ఈరోజు. తప్పకుండా. ఎవరు పాడుతున్నారు మరి? నేనే స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయండి. సిరివెన్నెల చిత్రం నుంచి మంచి పాటలు, అంటే సిరివెన్నెల సీతారాం గారు రచించింది,
ఆది భిక్షువు వాడినేది కోరేదని. అద్భుతమైన పాట. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరింపదరి చేరు మన్మధుని మసి చేసినాడు, వాడినేది కోరేది. వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు, వాడినేది అడిగేది. ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు, వాడినేది కోరేది. ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు, ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. మీరు ఏమి కోరుకున్నా ఏం అడిగినా కూడా శివుడు మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు హరిగారు. సరే, ఇప్పుడు మనం హరిగారి పాట విన్నాం కాబట్టి ఇప్పుడు మనము లేడీస్కి ఇచ్చేద్దాం నెక్స్ట్ అవకాశం. మరి ఎవరు పాడుతున్నారు? కౌముదియా లేకపోతే గాయత్రియా మౌనికానా? ముగ్గురు కలిసి పాడతారా లేదంటే? సరే గాయత్రి, మరి సింగిల్ గా సోలోగా పాడేస్తానంటావు. ఇప్పుడు సోలోగా పాడతా, తర్వాత గ్రూప్ లో సరే గ్రూప్ గా అడుగుతాం. ఇప్పుడు ముందు అంటే గ్రూప్ గా అడిగితే ఎక్కడ మళ్ళీ అంటే గుంపులో కొట్టుకుపోతుందో అని ముందు తను మాత్రమే సోలోగా శివుడిని వేడుకుంటుంది, ఆ తర్వాత గ్రూప్ అన్నమాట. నేను గుర్తుండాలి కదా మరి గాయత్రి మొహం అలా అచ్చు పడిపోవాలి కదా. సరే పాడు. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీ ఆనలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదా శివ. ఆ తర్వాత శ్రీనివాస్ గారి పాట వినాలని కోరుకుంటున్నాం మేము. తప్పకుండా అండి. హరి గారు తర్వాత గాయత్రి గారు అద్భుతమైన పాటలు ఇప్పటిదాకా పాడారు. సో భక్త కన్నప్పలో ఒక పాట ఉంది, చాలా పాత పాట కానీ చాలా ప్రసిద్ధి గల పాట అన్నమాట. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో
పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు, మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మెచ్చిన గంగనీయవని, గంగను తేనా నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. వావ్. థ్యాంక్ యూ. చాలా చక్కటి పాట. అండ్ ఆ తర్వాత ఇంకా మిగిలిపోయింది మౌనిక. మౌనిక పాట కూడా వినేస్తే విల్ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు నేను ఒక లైట్ మ్యూజిక్ పాట పాడుతున్నాను. ఇది మా గురువుగారైన రామాచారి గారి మ్యూజిక్ చేశారు. శ్రీశైల శిఖరాగ్రవాస శీఘ్రము కరుణించు ఈసా, శ్రీశైల శిఖరాగ్రవాస శీఘ్రము కరుణించు ఈసా, కావరా పురహరా శంకరా, కావరా పురహరా శంకరా, కైవల్యమొసగు మల్లీశ్వర ఈశ్వర, శ్రీశైల శిఖరాగ్రవాస శీఘ్రము కరుణించు ఈశా. గుండెలో నాదాలు శృతిలయలే కాగా, కొండలు కోనలు డమరుకమ్మై మ్రోగా, గుండెలో నాదాలు శృతిలయలే కాగా, కొండలు కోనలు డమరుకమ్మై మ్రోగా, తాండవం మాడే శంకర హర హర. తాండవం మాడే శంకర హర హర, అగుపించు హర హాలాహలధర మల్లీశ్వర, శ్రీశైల శిఖరాగ్రవాస శీఘ్రము కరుణించు ఈశా, కావరా పురహరా శంకరా, కైవల్యమొసగు మల్లీశ్వర ఈశ్వర, శ్రీశైల శిఖరాగ్రవాస శీఘ్రము కరుణించు ఈశా. సూపర్ సూపర్. అంటే అది రామాచారి గారు కంపోజ్ చేసిన పాటలు కేవలం యాక్చువల్గా ఎల్ఎంఏ వాళ్ళకే పరిమితం. అంటే వేరే వాళ్ళకి మామూలుగా తెలియవు. ఆ రైట్స్ మీకు మాత్రమే ఉంటాయన్నమాట, అందరూ ఆ సంస్థలో ఉన్న వాళ్ళకి మాత్రమే. మరి శివరాత్రి అంటే అందరి ఇళ్లలో దాదాపుగా మనం చూసుకుంటే అందరూ ఉపవాసం ఉంటారు. ఆ రోజు రాత్రంతా జాగారం ఉండి నెక్స్ట్ డే పొద్దున మాత్రమే వాళ్ళు తినడం అనేది స్టార్ట్ చేస్తారు. అసలు మీ ఇంట్లో ఎలా ఉంటుంది శివరాత్రి హడావిడి ఎలా ఉంటుంది? నాకు తెలిసి సింగర్స్కి అయితే ముఖ్యంగా శివరాత్రి హడావిడి ప్రోగ్రామ్స్ తోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అక్కడే జాగారం అయిపోతుంది మొత్తము కదా. ఉపవాసం సంగతి ఇంకా దేవుడే ఎరుగు, మరి వాళ్ళకే తెలియాలి. కనుక్కుందాం శివరాత్రి ఎలా ఉంటుంది అసలు మీ లైఫ్ లో. ఉపవాసం అంటే ఖచ్చితంగా ఉంటాము. అండ్ జాగారం అంటే ఇప్పటి రోజు కష్టమా? కష్టం కాదు బేసిక్ గా, ఎందుకంటే ఫోన్లు వచ్చిన తర్వాత అలవాటైపోయింది. ప్రతిరోజు జాగారమే ఉంటుందండి. కొత్తగా జాగారం చేయాల్సిన అవసరం ఏముంది అంట. అంతే బేసిక్ గా అంతే. కానీ సీరియస్లీ అంటే జాగారం ఉంటాము. బట్ ఈ మధ్యలో అంటే ఈ సింగింగ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే షోస్ అందరితో కలిసి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం. అవును. సో ఇవన్నీ అంటే
తెలియకుండానే అంటే పాడుతున్నప్పుడు మనకి అంతే కదా. తెలియకుండానే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ శివరాత్రి రోజు ప్రోగ్రామ్ అనగానే మనకు అన్ని భక్తి పాటలు అవే ఎక్కువ అందరూ కోరుకుంటారు, అవును. సింగర్స్ కూడా అదే పాడతారు. సో హరి గారు మీరు ఎలా జరుపుకుంటూ ఉంటారు? మామూలు శివరాత్రి ఏంటి సింగింగ్ ఫీల్డ్ లోకి రాకముందు, సింగింగ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత? ఎగ్జాక్ట్ అదే నేను చెప్పాలనుకున్నాను. అంటే సింగింగ్ ఫీల్డ్లోకి రాకముందు ఫిల్మ్స్ అంటే నార్మల్గా ఛానల్స్లో మా రాత్రంతా సినిమాలు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు కాబట్టి మిడిల్ అంటే 12 గంటలప్పుడు గుడికి వెళ్తుండేవాళ్ళం. గుడికి వెళ్ళి అక్కడ గుడిలో ఒక 12-12:30 వరకు నైట్ అక్కడ స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఓపిక ఉన్నంత వరకు, నిద్ర వచ్చిన వరకు టీవీ చూసుకొని సినిమా చూసుకొని ఆ తర్వాత పడుకుండిపోవడం. ఇంకా మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నార్మల్గా ప్రోగ్రామ్స్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో అలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెంటనే ట్రావెల్ చేసుకుంటూ అది ఆల్మోస్ట్ అది మొత్తం జాగారం కిందే వచ్చేస్తుంది. ఉపవాసం పరిస్థితి ఏంటి మరి శ్రీనివాస్ గారు? ఉపవాసం అంటే నేనైతే చేయలేదు, అంటే కంప్లీట్ ఉపవాసం అయితే చేయలేదు. సో అంటే ఒక జ్యూస్ తో, ఒక టిఫిన్ తో మాత్రం ఏదో అలా సరిపెట్టేస్తారు. అలాగా అలా అనమాట. అంటే మొత్తం అంటే బై 1 get 1 ఆఫర్ లాగా ఉపవాసం జాగారం అంటే కొంచెం కష్టం. రెండు కష్టమే. ఏదో ఒకటి మాత్రం చేయగలుగుతామండి, రెండు ఎలా చేయగలుగుతాం? అదే. సో ఏదో ఒకటి అనమాట. శివుడిని బోలా శంకరుడు అంటూ ఉంటారు. పాపం చాలా శివుడు అమాయకుడుగా భావిస్తారు, చాలా బోలాగా భావిస్తూ ఉంటారు. ఆయన పెద్దగా స్ట్రిక్ట్ గా పట్టించుకోరు. పర్వాలేదు, మీరు ఒకటి చేసినా కూడా ఆయన మీకు ఇచ్చేస్తారు. అదే నేను అందుకే ఇందాక పాటలో కూడా భావం అలాంటిదే. బోలా శంకర్ అంటే ఆయన ఎవరికి అర్థం కాడు. అవును, తిక్క శంకరుడు అన్నట్టు సీతారామ శాస్త్రి గారు రాశారు చాలా అద్భుతంగా అది. సో ఎగ్జాక్ట్లీ అంతే అన్నమాట. అంటే అసురులని వరాలు ఇవ్వడం అట్లా అలా. సో నాకు అదే మీరు చెప్పినట్టు బోలా శంకరుడు కాబట్టి ఏది చేసినా ఓకే అని ఎక్స్క్యూజ్ చేస్తారు. మంచి శివుడు, బుజ్జి శివుడు. ఓకే, శ్రీనివాస్ గారు మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది శివరాత్రి హడావిడి? అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చాలా నాస్టాలజిక్ క్వశ్చన్ ఇది. చిన్నప్పుడు ఇంట్లో అందరి ఇళ్లలో లాగానే తలంటు స్నానాలు చేసి దాని తర్వాత టెంపుల్కి వెళ్ళి వీలైతే ఏదో పూజ అది రాయిస్తే దాని తర్వాత అది కంప్లీట్ చేసుకుని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చాక ప్రసాదం కోసం అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆ టైంలో ప్రసాదమే ఉండాలి తప్పకుండా. దాని తర్వాత ఏంటంటే ఆ మధ్యాహ్నం ఎలానో టైం పాస్ అయిపోవడం, గడిపేయడం జరుగుతుంది. సాయంత్రం అవుతున్న కొద్ది ఛాలెంజింగ్ టైం అనమాట చిన్నపిల్లలకి. అవును, ఎస్పెషల్ అంటే బాగా నిష్టగా చేసే వాళ్ళకి. అవును, మా మదర్ మేము అడుగుతునే వాళ్ళం అప్పుడప్పుడు, అమ్మ తినచ్చా ఇప్పుడు అని. సో అది క్వైట్ న్యాచురల్. అంటే లేదు ఆగ్రా పూజ అవ్వాలి. సో దాని తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు హరి చెప్పినట్టు ఒకవేళ భక్తిపూర్వకంగా వెళ్తే కనుక మామూలుగా భక్తి పాటలు పాడుకుంటూ అలా వెళ్తూ, లేకపోతే ఆ పర్టికులర్ ఇయర్లో ఎలా అయినా ఇంకా టైం మనం పాస్ చేయాలి, రాత్రి ఉండాలి జాగరణ అంటే కనుక హెల్ప్ ఆఫ్ ఫిలిమ్స్ ఆల్సో అనమాట. అండ్ వేరియస్ అదర్ ఇదనమాట. అదే ఎనీ యాక్టివిటీ అంటే పిల్లలకి ఏంటంటే ఏదో యాక్టివిటీతో, అంటే ఇప్పుడు అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్ని నిజాలు తెలుస్తాయి కాబట్టి. ఎందుకు సాయంత్రం అంటారు అంటే అందరికీ తెలిసిన విషయమే. అంటే అర్ధరాత్రి శివుడి లింగం ఉద్భవించిన టైం కాబట్టి ఆ టైంలో ముఖ్యంగా ఒక సన్సెట్ సాయంత్రం నుంచి కూడా పొద్దున వరకు దట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ అదే టైంలో మనకు నిద్ర వస్తూ ఉంటుంది, ఆకలి వస్తూ ఉంటుంది. శివుడు పరీక్ష పెడతారనమాట, చూద్దాం అసలు వీళ్ళు ఉంటారా లేదా అని చెప్పి. ఓకే, సరే. నాకు తెలిసిన ఒక చిన్న ఇది ఉందన్నమాట. నా ఒక 12 years ముందర గుణనిధి అని ఒక దీనికోసం పర్టికులర్గా దూరదర్శన్లో టెలికాస్ట్ చేశారు. ఆ గుణనిధి అనే క్యారెక్టర్ నేను వేశాను. ఏంటి క్యారెక్టర్ ఏంటి అసలు? సో అదేంటంటే ఆయన పండిత పుత్రుడు, కానీ పండితుడికి ఉండాల్సిన అవలక్షణాలు ఏమి ఈయనకు ఉండవన్నమాట. ఓకే, మిగతా బ్యాడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఆయనకి పెళ్ళి అవుతుంది, భార్య ఇంట్లో వెయిట్ చేస్తుంటుంది, అంతా ఉంటుంది. తండ్రి తను కొట్టేసి పంపించేస్తూ ఉంటాడు. తండ్రి క్యారెక్టర్ ఏమో రమణమూర్తి గారు చేశారు, సోమయాజుల్ గారి. సో దాని నంది ఇది కూడా నామినేట్ అయింది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఎందుకు ఇప్పుడు బోలా శంకరుడు అని అంటున్నారు కాబట్టి ఆ రోజు శివరాత్రి రోజున అందరూ ఊరంతా ఏంటంటే భక్తి పూర్వకంగా చేసుకుంటుంటే ఇతను ఏమంటాడు గుణనిధి అనమాట ఇతని పేరు. ఆ క్యారెక్టర్ అనేది ఇంటికి వస్తాడు, తాగి వస్తాడు, వేరే వెళ్ళరాని చోటికి వెళ్ళి వస్తాడు అనమాట. అప్పుడు తండ్రికి తెలిసి అతను ఇంట్లో తరిమేస్తాడు, ఊరు వాళ్ళు తరిమేస్తారు, తినడానికి తిండి ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే పాత కాలంలో ఆశ్రమం ఇచ్చేది ఒకటే గుడి, అలాంటిది
గుడి దగ్గర ఇతను షెల్టర్ తీసుకుంటాడు. తీసుకుని ఆకలికి తట్టుకోలేక తలుపులు ఓపెన్ చేసి రాత్రి అందరు పడుకున్నప్పుడు ఆ ప్రసాదం తింటాడు, శివుడి ప్రసాదం. వీళ్ళు కొట్టి చంపేసినా కానీ ఆయన్ని, అతను ఏంటంటే మోక్షం పొందుతాడు ఆ రోజు శివుడి దగ్గర. ఎందుకంటే లాస్ట్ ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు, తెలియకుండానే ఉన్నాడు. సో అతనికి అలా మోక్షం తగులుతుంది అన్నమాట. అది రియల్ స్టోరీ కదా, రియల్ స్టోరీనే ఇది. గుణనిధి అనే క్యారెక్టర్ కి జరిగినటువంటి ఇది ఎగ్జాంపుల్. అవునండి. అదే అందుకే అంటే ఇప్పుడు హరి గారు విన్నారు కదా, ఉపవాసంతో పాటు జాగారం కూడా ఉంటే అలా మోక్షం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఏమో ఈ సంవత్సరం మంచి మంచి హిట్లు కొడతారేమో, ఇంకా చక్కగా ప్రోగ్రామ్స్ చేస్తారేమో మీరు. సరదాగా మాట్లాడుకుంటున్నాం మనము. సరే, ఆ తర్వాత ఇంతకుముందు గ్రూప్ సాంగ్ అన్నారు కాబట్టి మంచి గ్రూప్ సాంగ్. మరి ఫీమేల్స్ పాడతారా, ఇట్లా అందరూ పాడుతున్నారా? ఫీమేల్స్, ఓకే. ఏ పాట ఇంట్రొడక్షన్ చెప్పాలి పాట గురించి? భరత వేదమున. ఆహా, అంటే ఈ మధ్యకాలం రిలీజ్ అయిన సినిమాలలో అంత ఒక పవర్ ఉన్నటువంటి శివుడి పాట అంటే భరత వేదమున. ఆయన చిత్ర గారు కూడా ఆవిడ పాడితేనే ఈ పాట యాక్చువల్లీ మేము అందరం ట్రై ఆమెకు లైఫ్ టైం మోక్షం వచ్చేసినట్టే. అంటే ఎప్పుడో వచ్చింది, శివరాత్రి కాబట్టి శివుడి పాట పాడారు కాబట్టి మనం మాట్లాడుకోవడం అంతే. సరే. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా, శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ, నీలకందరా జాలి పొందరా కరుణతో ననుగనరా, నీలకందరా శైల మందిరా మురవిని వదులిడరా, నగజా మనోజ జగదీశ్వరా మాలేందు శేఖరా శంకరా. సూపర్. అలాగే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా నాకు తెలిసి అందరికీ తెలిసిన విషయమే ఇది. ఒక స్టార్టింగ్ సాంగ్ పాడమంటే గణపతి పాట పాడిన తర్వాత అందరూ జనరల్ గా ఒక పాట పాడుతూ ఉంటారు, ఓం నమో శివరుద్రాయ. అంటే అసలు లేకుండా ప్రోగ్రామే స్టార్ట్ కాదు. ఈవెన్ మా ఆయన కూడా పాడుతుంటే ఎప్పుడు అసలు ఆ పాట వదలవు కదా నువ్వు అని చెప్పి మేము మామూలుగా అంటే బేసిక్ గా కొన్ని సాంగ్స్ ఇది ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పిన మనం అనుకున్న పాట సదాశివ సన్యాసి చెప్పాలంటే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సాంగ్. అవును, మనకి తెలుసు కొత్తగా వచ్చిన పాటలు అంటే ఎవరు అంత బేసిక్ గా పెద్దవాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటాం. కానీ ఈ పాటగా వాళ్ళు కూడా అడిగి పాడించుకునే దాంతో ఇది ఆల్ టైమ్ అంటే అన్ని షోస్ లో పాడే సాంగ్స్ లో ఇది కూడా ఒకటి, ఇది కూడా ఇంక్లూడ్ అయింది. ఫస్ట్ 2 పాటలు స్టాండర్డ్ గా ఉంటాయి, ఆ తర్వాత అది మారుతూ ఉంటాయి. సో మరి ఆ పాట ఒక పల్లవి అందరు పాడతారా? అంటే మేల్ సాంగ్ కాబట్టి మరి హరి గారిని కనుక్కుంటున్నాను నేను. మనం కోరస్ ఇద్దాం, మీరు స్టార్టింగ్ చేసేయండి, అందరం కోరస్ ఇస్తాం. మణి శర్మ గారు చేశారు మంచి కంపోజింగ్, అంటే లేటెస్ట్ ఒక ఫ్యూజన్ టైప్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం డివోషనల్. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో ప్రమదాయ ధిమి ధిమి తాండవలోలాయ, సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాశీ, ఏ సూపుల సుక్క నీ దారిగా చుక్కల తివాసి నీదిగా, చూడసక్కని సామి దిగినాడురా ఏసేరా ఊరు వాడ దండోరా, ఏ రంగుల హంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా, నిప్పు గొంతున నిలుపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా, పై పై కలా బైరాగిలా ఉంటాదిరా ఆలీలా, లోకాల నేలేటోడు నీకు సాయం కాకపోడు, నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోడు. ఓం నమః శివ జయ జయ జయ, ఓం నమః శివ జయ జయ జయ,
Om Namah Shiva. Group to the friends and say Jai Jai Jai. Sing along, sing Shiva Shambho all the way. నిజంగా ఫ్యూజన్ లాగా అసలు ఏంటి శివుడి పాట భక్తి ఉంటుంది అందులో అంటే ఒక మంచి బీటు ఉంటుంది అసలు నిజంగా ఫ్యూజన్ టైప్ లోని మణిశర్మ గారు అసలు అటు ట్రెండీగా ఉంటుంది, ఇటు పెద్దవాళ్ళకి నచ్చుతుంది. గా ఉంటుంది. అవును, అందుకే సింగర్స్ బాగా ఆ పాయింట్ ని క్యాచ్ చేసుకుని ప్రతి పాట అలా పాడుతూ ఉంటారు. అండ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి మహాప్రాణ దీపం కూడా అసలు ఎన్ని ఏళ్ళు పాడుకుంటూనే ఉన్నారు అందరూ. అండ్ శంకర్ మహాదేవన్ గారు అసలు మామూలుగా అంటే బ్రీత్లెస్ సాంగ్ అంటారు, చాలా మంచి. యాక్చువల్గా ఆ సినిమానే అందరికీ గుర్తుండిపోతుంది. అండ్ దాంట్లో ఈ ఒక్క పాట కాకుండా ఆల్మోస్ట్ అన్ని పాటలు కూడా బాలు గారు పాడినవి. అవును. అండ్ శంకర్ మహాదేవన్ గారు ఈ పాట పాడుతుంటే నాకు చిరంజీవి గారు ఒక పక్క, శంకర్ మహాదేవన్ గారు ఒక ఇద్దరు కనిపిస్తారు కదా, అంటే చూసావా? యా, అంటే ఆ సింగర్ ఆ పాటకి ఎంత ప్రాణం పోస్తే హీరోతో ఈక్వల్ గా సింగర్ కనిపిస్తారు. చాలా అసలు బేసిక్గా అదే ఒక సింగర్ని మనకి ఒక యాక్టర్తో పాటు సింగర్ కూడా గుర్తొస్తున్నారు అంటేనే అదొక అద్భుతం. బేసిక్గా అది చాలా రేర్. బట్ అంత న్యాయం చేస్తే గానీ అది అంత ఈజీగా అవ్వదు, జరగదు. సో నెక్స్ట్ ఇంతకుముందు గాయత్రి ఏదో పాడదామని సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది నాకు. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్తున్నారు. నాకు సడన్ గా ఒకటి ఇప్పుడు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. చిన్న బిట్టే చాలా మంచిది అనమాట. సాగర్ సంగంలో మన కమల్ హాసన్ గారు ప్లస్ జయప్రద గారు సన్నివేశం అనమాట. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం వందే పార్వతీ పరమేశ్వరం. శివుడితో పాటు పార్వతి గారిని కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాం. అయ్యో అవును, అప్పటి నుంచి శివరాత్రి ఆ శివరాత్రికి పరిపూర్ణత ఇచ్చింది. అంటే ఆ రోజు పార్వతి గారు శివుడు వాళ్ళిద్దరికీ వివాహం జరిగినటువంటి ఆ సమయాన్ని మామూలుగా శివరాత్రిగా మనందరం జరుపుకుంటూ ఉంటాము. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా జాగారం, ఉపవాసం ఇది ఉండి ఆయన కరుణ కటాక్షాలు మనం అందరం పొందుతూ ఉంటాం. మరి ఆ తర్వాత ఏం పాట పాడబోతున్నారు మీరు? ఒక లైట్ మ్యూజిక్ సాంగ్ ఉంది, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఓకే. ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయా సాంబ శివ సాంబ శివ సాంబ శివ. అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగా పెట్టి, ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఎందుకయా సాంబ శివ. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, ఎందుకయా ఈ దాసుని కందవయ దయామయ, ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయా సాంబ శివ సాంబ శివ సాంబ శివ. బాగుందో, నేను ఫస్ట్ టైం వింటున్నాను యాక్చువల్లీ. ఇది చాలా ఫేమస్ సాంగ్. అండ్ ఇది నాకు
చాలా ఇష్టమైన పాట, ఎందుకో చాలా- తెలియదు బట్ బాగుంది, అంటే క్యాచీగా ఉంది, చాలా ఈజీగా ఉంది, అంటే అంటే భలే బేసిక్ గా అనిపిస్తుంది. కొంచెం మనకు కొన్నిసార్లు అనుకున్నవి జరగనప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఉమ్. అండ్ బేసిక్ గా మనం ఇంకా చూసుకుంటే సంగీతం అంటే నాదం, లయకారుడు అంటే శివుడు. అవును. సో ఈ పాట నేను నేర్చుకున్నప్పటి దగ్గర నుండి ఇది మోస్ట్ ఫేవరెట్ అంటే Song వన్ ఏ. ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్ నాకు. చాలా బాగుంటుంది పాట. అప్పట్లో అనమాట ఆయన రాశారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాశారు. పాట. ఉమ్. కంపోజింగ్ కూడా వైరాగ్యం స్టాండర్డ్ అంటే ఆ టైప్ లో ఉన్నదన్నమాట, అంటే అవును. ఫీల్. సో అందుకే బహుశా బాగా నచ్చిందేమో. ఇట్ ఇస్ నాట్ లైక్ మనకి అవ్వట్లేదు అని కాదు, బట్ ఒక కైండ్ ఒక బాధతో, ఒక ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఎందుకు నాకు ఎందుకు అనిపించట్లేదు? జరగట్లేదు, ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఎందుకు జరగట్లేదు అని Exactly. వేడుకునే పాట. చాలా బాగుంది. కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్. ఒకసారి అడుగు అంటే మనకు బాధ చేసినప్పుడు మనం దేవుడితో అంత ఫ్రీగా మాట్లాడగలం. అవును, అందరి లైఫ్ లో జరుగుతూనే ఉంటుంది. Yeah. ఎందుకు నేను ఎక్కడ తప్పు చేశాను, నేను కరెక్టే Exactly. చేశాను కదా, మరి నాకు ఎందుకు జరగట్లేదు ఆ పని అని అందరం సాధారణంగా హ్యూమన్స్ అందరం ఆ దేవుణ్ణి ప్రతిరోజు, అవును, అంటే మనకు జరగనప్పుడు అంతా క్వశ్చన్ చేసేదే. అవును. ఆయన మన Actually, friend అదే కదా. మనకు దొరికిన ఓన్లీ ఫ్రీడమ్ అదొకటే. ఎవరు అదొకటే. తిడితే ఎవరు ఒప్పుకుంటారు, ఒక దేవుడిని అంటే తప్ప. అవును. సో అది కౌముది నిర్వచనం ఆ పాటకి. అండ్ బట్ ఇట్స్ వెరీ ట్రూ. సో ఆ తర్వాత ఏం పాట పాడుతున్నారు, మీరేం ప్రిపేర్ అయ్యి వచ్చారు శివరాత్రి సందర్భంగా? శివరాత్రి సందర్భంగా అంటే చిన్నప్పటి నుంచి మనం వినే వాటిలో లింగాష్టకం. అవును. ఓకే, మీరు ఎలా చేస్తే అయ్యో తప్పకుండా. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇది అది ఎవరు పాడారు? చాలా వర్షన్స్ ఉన్నాయి కదా కానీ మామూలుగా ఇది కదా. బాలు గారు పాడింది బాగా పాపులర్ అయిపోయింది. అంటే అవునండి. అది అందరికి గుర్తుండిపోయేది గుర్తుంది. లింగాష్టకం అంటే బాలు గారు. గురుగారు బాలుగారు పాడిన పాట అది ఆయన వర్షన్లో పాడింది, నేను పాడాను. ఓకే, అంటే మీ లైఫ్స్ లో ఎప్పుడైనా ఇలా జరిగిద్దా, అంటే మిరాకిల్ గా కొన్ని మనం దేవుణ్ణి వేడుకుంటే అంటే అంతవరకు కానివి సడన్ గా కొన్ని సందర్భాల్లో అలా జరిగిపోతూ ఉంటాయి, అలా ఎవరి లైఫ్ లో బాగా చాలా చాలా సార్లు ఉంటాయండి. చాలా ప్రతి ఉన్నాయా? ఒక్కళ్ళ నేను జీవితాల్లో ఏదో ఉంటాయి. ఒకటి రెండు ఉంటాయేమో అనుకుంటే అందరూ చాలా ఉన్నాయండి, మరి నాకు ఎప్పుడు అంత జరగలేదే మరి. అంటే మేజర్ గా ఒకటి జరిగింది లైఫ్. చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాం. ఎగ్జామ్ లో అనుకున్న క్వశ్చన్ రావాలి, ఆ, దేవుడా నువ్వే దిక్కు అనుకుంటే ఆ. అనుకున్న క్వశ్చన్ వచ్చింది. బాగా అసలు పెద్ద విషయం అనమాట, ఇంకా అస్సలు జరుగుతుంది జరగదు అనుకున్న ఒక పని చాలా మిరాకిల్ గా ఒకరిని వేడుకోవడమో ఒకరికి మొక్కుకోవడమో చేసినప్పుడు జరిగినవి ఏదైనా ఉన్నాయా? Yeah. నాకు వెరీ రీసెంట్ అంటే నేను మ్యూజిక్ లోకి వచ్చిన తర్వాత అందరికీ ఉంటాయి. యాజ్ అ సింగర్ గా ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది ఏంటంటే మనకి ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో ఏఆర్ రెహమాన్ గారిని, ఇళయరాజా గారిని అట్లీస్ట్ అయినా కలవడం అని చెప్పి. కలవడం. అది బేసిక్ గా పాడడం అనేది వాళ్ళకి నిజంగా ఇంకా అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. అండ్ అయితే నా విషయంలో ఏంటంటే నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అప్పటి వరకు సీరియస్ లేని దాన్ని కొంచెం దృష్టి మళ్ళిందనమాట సంగీతం మీదకి, నేర్చుకోవాలి అని ఇది. సో ఒక మంచి డైవర్షన్ లాగా నిజంగా సీరియస్గా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో అనుకోకుండా లయకారుణ్ణి వేడుకోకుండానే ఆ లయరాజుని కలిసేసి వచ్చాను. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ గ్రేట్ మిరాకిల్. నిజంగా కలిస్తే చాలు పాట తర్వాత. అండ్ దాని తర్వాత ఏంటంటే ఆయనని కలిసి వచ్చిన వెంటనే ఆయన దగ్గరికి మళ్ళీ రెండోసారి వెళ్ళి పాడడం అనేది ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మీ. పాడావా? పాడాను ఆయన దగ్గర. అంటే వాళ్ళ ఇంట్లో దసరా ఫెస్టివల్ కి చాలా గ్రాండ్ గా చేస్తారు. ఓకే, అక్కడ వెళ్ళి సోలోగా ఒక కీర్తన పాడాను. దట్స్ ఇనఫ్. అక్కడ చాలా పెద్ద పెద్ద ఆయన వాళ్ళు ఏమన్నారు? ఆయన ఒక్కటే నీ వాయిస్ బాగుంది అని చెప్పి నన్ను యాక్చువల్లీ చిన్న పిల్లల ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆయన ఒక సింపుల్ స్మైల్ ఇస్తూ బాగుంది, చాలా సింపుల్ గా ఎవరైనా అన్నట్టుగా నేను మాట్లాడతారు. యాక్చువల్లీ చాలా భయపడిపోయి కంట్లోంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి నాకు, ఎందుకంటే తప్పులు వస్తాయి అని చెప్పి. ఆయన లేదు అని నిజంగా వచ్చిన పాట కూడా ఆయన ముందు కొంచెం ఆ టెన్షన్ తో తప్పు పోవచ్చు. యా
అయితే ఆయన అస్సలు ఏమనకుండా దాని తర్వాత ఫోటో అన్నారు. అంటే సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఫోటో తీసుకుంటావా అన్నారు. వచ్చిన తర్వాత చాలాసేపు మాట్లాడారు వాళ్ళ ఇంట్లో. దట్ ఇనఫ్. అంటే అది అనుకోకుండా జరిగింది. సో దట్స్ అ మిరాకిల్. సో అది అనుకుని మనకు జరగడం వేరు, అనుకోకుండా జరగడం వేరు. హరిగారితో మనం మొదలు పెడతాం. షూర్. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే, ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే, శక్తికి రక్తికి ఒక్కడే, భక్తికి ముక్తికి ఒక్కడే, దిక్కొక్కడే, ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. నా ఆర్తి తీర్చావు, నా దారి మార్చావు మంజునాథ మంజునాథ, నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు, నా కంటి దీపమల్లే కనిపించి వెళ్ళావు మంజునాథ మంజునాథ. సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరిగించావు, దేవుడు జీవుడు ఒక్కడే, ధర్మము మర్మము ఒక్కడే, హరుడొక్కడే, ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. మీ నుంచి ఒక పాట వినాలి. మళ్ళీ కొంచెం ఇంతకు ముందు పాడినట్టుగానే కొద్దిగా రివైండ్ బటన్ కొట్టి పాత పాట తీసుకుంటాను. అయ్యో తప్పకుండా. దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుతాంభృతి మకర లోక శుభంకర నమో నమో. దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుతాంభృతి మకర లోక శుభంకర నమో నమో. నమో 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 నమో. నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో. నారద హృదయ విహారీ నమో నమో, నారద హృదయ విహారీ నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో. హరి పేరు కూడా అదే వచ్చింది హరి, కాబట్టి నారాయణ. అందుకోసమే అదే నారాయణ హరి ఇద్దరు ఉన్నారు. శ్రీనివాస్ అంటే నారాయణ, నారాయణ హరి పాడుతున్నప్పుడు మనం ఎందుకు? ఓకే, చాలా చాలా పేరుందని చెప్పి వేరియేషన్స్ కూడా చూపెట్టి వేరియేషన్స్, ఎక్స్ట్రా గమకాలు వేసుకొని ఇంప్రూవైజ్ చేసి, ఇంప్రూవైజ్ చేయకపోయినా కూడా ఎక్స్ట్రా గమకాలు వేసి. ఓకే, సో ఆ తర్వాత నాకు అందరూ కోరుకునేది అదే మంజునాథ సినిమాలోంచి మహాప్రాణదీపం. సో ఈ పాట పాడడానికి ఎవరు? హరి గారా, నారాయణ గారా, నారాయణ హరి గారా? చాలా గొప్ప పాట అండి, అందరినీ ఊపించేసే పాట ఇది. యాక్చువల్లీ శంకర్ మోదన్ గారు అద్భుతంగా పాడారు. మహాప్రాణదీపం శివం శివం, మహోంకార రూపం శివం శివం, మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం, మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం, మహాకాంతిబీజం మహాదివ్యతేజం, భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ, మహాప్రాణదీపం శివం శివం,
భజే మంజునాదం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదయశురసంగమం చతురుదది సంగమం ఆత్మకం శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణజనకింకరం దుర్జనమయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రపాశం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాదం శివం శివం ఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢంకా వినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార శ్రీంకార క్లీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాదేశ్వరం ఋగ్వేద మార్గం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రదాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం శిశుద్ధం మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాదం శివం శివం థ్యాంక్ యూ అండి ఓం నమ శివాయ. ఓం నమస్తే. చాలా హర చాలా హర బాగుంది. మహాదేవ్ శంభో శంభో శంకర శంకర. శంభో శంకర్ నమ పార్వతీపతే హర హర మహాదేవ్ శంభో శంకర శంభో శంకర. బాగుంది. హరి గారు, మరి మీ నుంచి మరో శివుడి పాట. తప్పకుండా అండి. శంకరభరణం చిత్రం మీరు కూడా రివైండ్ లోకి వెళ్ళిపోయారనమాట. కొంచెం 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 కాదు, చాలా రివైండ్ కి వెళ్ళారు కదా. ఓకే. ఎంత రివైండ్ లోకి వెళ్ళినా అది మళ్ళీ మనం రివైండ్ చేసుకుంటూనే ఉండాలి, తప్పదు మనకి. తప్పదు. ఎందుకంటే అలాంటి ఆణిముత్యాలు అవి, అలాంటి ఆణిముత్యాలు కాబట్టి తప్పదు. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా ప్రాణమునీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణమునీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రశిత కంధరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిద్రగానమిది అవతరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా
జీవేశ్వరా శంకరా. ఒకసారి మరి ఫైనల్ గా ఈరోజు మహాశివరాత్రి కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి సింగర్స్ అందరూ కలిసి ఒక మంచి పాట ఏదైనా, శివుడి పాట కావచ్చు, లేకపోతే ఏదైనా భక్తి గీతం ఏదైనా, ఏదో సమ్ డివోషనల్ సాంగ్, మెగాస్టార్ గారిది ఏముంది, బం బోలే. ఓకే ఓకే, మళ్ళీ మణి గారు, మళ్ళీ శంకర్ మహాదేవన్ తో పాటు హరిహరన్ గారు సూపర్ సూపర్. సో ఈ పాటతో ఆనందంగా మన కార్యక్రమాన్ని మనము ఇంతవరకు భక్తి పారవస్యంతో మొదలయ్యి అలా కొంచెం ముందుకు వెళ్ళి, అంటే ఇప్పుడు జాగరణ చెయ్యాలి కదా బేసిక్ గా. అలా అయితే శివుడికి కూడా అబ్బా ఏంటి వీళ్ళందరూ నన్ను ఎక్కువ ప్రేజ్ చేస్తున్నారు, కొంచెం నేను కూడా కొంచెం అలా. శివుడు గానప్రియుడు, తాండవ ప్రియుడు కూడా అంటారు కాబట్టి ఆ తాండవం ఇంతవరకు గానం అయింది, ఇప్పుడు మనం తాండవంతో దీన్ని ముగిద్దాం. దరువు ఏమంటున్నాడు ఈ పాటలో? హరిగారు మాత్రం నీ వైరాగ్యం గురించి మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారు. పాపం టార్గెట్ చేశారన్న విషయం స్టార్టింగ్ లో నాకు అర్థమైపోయింది. ఓకే, ఇంద్ర సినిమా నుంచి అద్భుతమైన పాట అందరూ. భం భం భోలే శంఖం మోగెలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే. భం భం భోలే శంఖం మోగెలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే. దత్తినకదిందరువై సందడి రేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని. విలసంగ శివనందలహరి, మహాగంగ ప్రవహంగ మారి. విశాలాక్షి సమేతంగ చేరి, వరలిచ్చే కాశీపురి. భం భం భోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చెలరేగిందిలే. దద్దినకదిందరువై సందడి రేగని, పొత్తులెరుగని పరుగై ముందుకు సాగని. విలసంగ శివనందలహరి, మహాగంగ ప్రవహంగ మారి. విశాలాక్షి సమేతంగ చేరి, వరలిచ్చే కాశీపురి. భం భం భోలే భం భం భోలే భోలేనాథ్, భం భం భోలే భం భం భోలే భం భం భోలే భోలేనాథ్. చమక్ చమాగర్ బోలే నాచే చమక్ చమా, డమరు బాజే డమరు బాజే డమరు బాజే టమాటం. చూసారా, కోరస్లు కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ. అంటే మణిగారి పాటల్లో ఆ కోరస్, ఆ బీజిఎం వదలకుండా కూడా పాడడం చాలా కష్టము, అది ఆయన మహిమ. అది అంటే ఎంత అద్భుతమైన కాంబినేషన్. అవును, మణిగారు, తర్వాత శంకర్ మహాదేవన్ గారు, హరిహరన్ గారు, మెగాస్టార్ గారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమో కాశీ, అందులో ఆయన వేసిన మళ్ళా స్టెప్స్. ఇంకేం కావాలి చెప్పండి ఒక సినిమా వ్యూవర్ కి, ఒక మ్యూజిక్ లవర్ కి. ఇంకంతకన్నా ఒక కాంబో అనేది ఎక్కడ దొరకదు నాకు తెలిసి. సోలో వాయిస్ అంటే మళ్ళీ దేవుడి పాటలే పాడుకోవాల్సి వస్తుంది. ఒక 2 lines పాడేసి ఏదైనా. 2 lines పర్లేదు. అంటే నాకు శివుడి పాటలే అంటే ఏ పాట పాడాలి? నీలకందరా అది రావాలి కదా నాకు. అయితే ఒక పని చేద్దాం, చాలా బాగా పాడుతున్నావు కదా కౌముది, అసలు ఎందుకు దట్ ఇస్ ద రీజన్ యు ఆర్ హియర్. సరే ఓ పని చేద్దాం, శివుడి పాట కాకుండా ఇది మనకి అమరారామ సాంగ్ ఉంది కదా, అది నేను కొంచెం స్టార్ట్ చేస్తాను, మీకు కూడా వస్తుంది కదా, అది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా? అసలు ఏంటిది, నన్ను ఇలా బుక్ చేస్తే ఇలా ఏదో యాంకరింగ్ చేద్దామని వచ్చాను. బుక్ చేయడం అంటే తప్పులు బుక్ చేయడం అంటారు, నువ్వు బాగా పాడతావు కాబట్టి. తప్పులుంటే క్షమించండి. ఓకే. అమరారామ సుధారామచరి, కామధేను క్షీరాలతో, సాయినాథని పావనమూర్తికి అభిషేకం నీరాభిషేకం, అభిషేకం నీరాభిషేకం. మలయ మహీందర శిఖర మదాంతర చందన శువశీతల గంధంతో, సాయినాథని సుందరమూ
అభిషేకం చందనాభిషేకం చందనాభిషేకం హరిపదరాజీవ సముద్భవ గగన గంగ పావన శ్రీకరములా సాయినాథని సోయినోమూర్తికి అభిషేకం నీరాభిషేకం అభిషేకం నీరాభిషేకం జననీ నధునీ గదా ఆదివ్యాధి నిరోధి యోదితో నీ గగనీ నీలతో ఆదివ్యాధి నిరోధి యోదితో సాయినాథని తేజోమూర్తికి అభిషేకం ఉద్యాభిషేకం అభిషేకం జయ హో సాయి జయం జయం నీ పదమలములకు జయం జయం జయ హో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం జయ హో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం. సో హాయిగా ఇలా ఈరోజు పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ ఆ దేవుడికి పాటల రూపంలో నైవేద్యాన్ని సమర్పిస్తూ మహాశివరాత్రిని చాలా మహా గొప్పగా జరుపుకున్నాము. నేను మాత్రం చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. సో గాయత్రికి, అలాగే శ్రీనివాస్ గారికి, మౌనికకి, కౌముదికి, హరి గారికి, సో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఛానల్కి పిలిచి ఇలా నీతో పాటు పాటలు పాడుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు నన్ను కూడా పాటల్లో ఇంక్లూడ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషం అండి. మహాపర్వదినం ఇది అందరికీ, యావత్ భారతదేశానికి. సో ఈవెన్ నార్త్ ఈస్ట్ అక్కడ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో చేసుకుంటారు. సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో మీకు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఇంకా బాగుండాలని, ఇంకా మీరు చక్కగా పాటలు పాడాలని, మీ రంగాల్లో పాటలనే కాకుండా మీ రంగాల్లో చక్కగా స్థిరపడి మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ మహాశివరాత్రి సందర్భంగా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, మరి వనితా టీవీ ప్రేక్షకులందరి కోసం ఈరోజు నేపథ్య గాయకులందరూ కూడా పాటలతో చక్కగా నవ్వులతో ఆనందాన్ని అందిస్తూ వచ్చారు. మరి మహాశివరాత్రి రోజు మీరు కూడా చక్కగా ఉపవాసం ఉంటూ జాగారం చేస్తూ ఆ దేవుడి కరుణ కటాక్షాలు కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. Thank you.